ఇలా ఉండకట్టకుండా మనం ఇలా ఇలా అనుకుంటే మనకి చక్కగా అది అనేది మామూలుగా లేదండి. స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. ఘాటుగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. న్యాచురల్గా అనమాట. ఏం కొనుక్కున్నావులే? లే జడ కూడా వేసుకోలే రేటు ఎలా లే జడ వేస్తాలే. జడ కూడా వేయించుకోకుండా కొనుక్కున్నావేనా ఎలా మళ్ళీ జడ వేస్తా. సాంబార్ తినాలనిపిస్తుందమ్మా ఇవాళ నాక. సరే చేసుకుందామమ్మా సాంబార్. అట్టేనా చేసుకుందాము సాంబారు. నేను చెప్తాను అన్ని మసాలన్నీ. నువ్వు మసాలా పొడి చేస్తావు కదా బాగా, అందుకే మసాలన్నీ కావాల్సిన మసాలని నష్టం చేసి చూపించు. ఏంటి చెప్తాను చేసుకోను. అదే మా సాంబార్ తినాలనిపిస్తుంది. బాగా చేస్తావు నువ్వైతే. కోళ్ళన్నీ చేసేసి అప్పటికప్పుడు చక్కగా ఉంటుంది కదా. నాకు ఇష్టం అది అసలు సాంబార్ అంటే. బాగుంటుందమ్మా. కందిపప్పు ఎన్ని ఉడకబెట్టుకోకుండా ఇదైతే తొందరగా పని అవుతుంది. తర్వాత ఏంటంటే మనం కూరగాయలు తెచ్చుకొని మునక్కాయ టమాటాలు క్యారెట్ తెచ్చుకొని పోసుకొని చేసేసుకోవచ్చు. అదేమ్మా ఇప్పుడు చేద్దాం అయితే సాంబారు. ఈ జడేసాక ఏమేం కావాలి? కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎర్ర మిరియాలు, కొద్దిగా మెంతులు. తర్వాత ఎక్కువ పొడి వేసుకొని అన్నీ వేయించుకొని కొద్దిగా కొద్దిగా మిరపకాయలు అన్నీ వేయించి ఆ పొడి అంతా మిర్చికి పట్టుకొని తర్వాత కొద్దిగా చింతపండు అన్నీ ఆ పొడిలో వేసుకొని మిర్చి వేసేసుకుంటే వేసుకొని ఆ పొడి బాగా అంతా డబ్బా పెట్టుకొని తర్వాత మనం చేసుకోవాలనుకున్నప్పుడు మునక్కాయ, క్యారెట్, వంకాయ, ఒక బెండకాయ వేసుకొని కోసి పెట్టుకొని ఇవన్నీ తిరగమాతలు చేసుకొని అవన్నీ ఉడికిన తర్వాత ఈ పొడి వేసుకొని దించేసుకుంటే సాంబార్ అయిపోతే బాగుంటుంది. ఇప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కందిపప్పు ఉడకబెట్టుకొని ఎనుక్కొని ఎన్ని వేటుగానే ఎన్ని లేకుండా ముందు పొడి చేసి పెట్టుకుంటే అటు చేసుకునేదాన్ని బాగుంటుంది. చెయ్యమా అయితే ఇప్పుడు చేద్దామా? అట్టే చేద్దాం. జడేసేస్తున్నానా? సాంబార్ చేసేద్దాం. మనం కూడా వేడి వేడిగా తిన్నాము. ఓకే అండి, చూస్తున్నారు కదా మా అమ్మగారు సాంబార్ పెడతారు. చాలా బాగుంటుంది. పొడి అన్నమాట. మనకి సాంబార్ పొడి అనేది మనం బయట తెచ్చుకొని మనం కందిపప్పు ఉడక పెట్టుకొని మళ్ళీ వచ్చేసి చింతపండు నానబెట్టుకొని చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఏంటి సాంబార్లే చాలా టైం పట్టిద్దని అవాయిడ్ చేస్తాం కదా. అలా కాకుండా మా అమ్మగారికి భలే వచ్చండి. పొడులన్నీ చక్కగా మనము వేపుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని మా అమ్మగారు చేస్తారు. ఎలాగేంటనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మా అమ్మ చెప్తానంటుంది. నాకేంటంటే సాంబార్ తినాలనిపిస్తుంది కాబట్టి సర్లే పనిలో పనిగా మీకు కూడా చూపిద్దాం, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ట్రై చేసుకుంటారని చెప్పి మా అమ్మగారిని అడిగాను. వచ్చింది కదా ఊరి నుంచి. ఓకే, ఇంకా మా అమ్మగారు ఇప్పుడు సాంబార్ని ఎలాగ చేసుకోవాలి ఏంటనేది మొత్తం చెప్తారు. నేను మీకు చూపిస్తాను. చూడండి, సాంబార్ కూడా పెట్టి చూపిస్తాము, తిని కూడా చూపిస్తాము ఎలా ఉంది ఏంటనేది. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండి, మా అమ్మగారు వచ్చారు. ఇక చూసారు కదా, ఇవన్నీ అన్నమాట మనకు కావాల్సినవి వేపుకోవాల్సిన పప్పులు. చెప్పమ్మా ఏమేంటి? ఇంకా కందిపప్పు వేయించుకోవాలా, తర్వాత పెసరపప్పు, తర్వాత శనగపప్పు, పచ్చెనగపప్పు, మనం మినపప్పు, బియ్యము, ఎండుమిరపకాయలు, చెక్క మొగ్గ, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు. అవన్నీ పొడులు వేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం చింతపండు సాల్ట్ వేసుకొని ఆ పొడితో పాటే అంతా పొడి సాల్ట్ చింతపండు అన్నీ బాగా మొత్తం మిర్చి వేసేసేది. అన్ని మిర్చికి వేసేసుకొని అప్పుడు మొత్తం అన్ని ఒక డబ్బాకు తోడి పెట్టుకొని మనం సాంబార్ కావాలనుకున్నప్పుడు కూరగాయలు కోసుకొని అప్పుడు ఆ కూరగాయలు తిరమాత వేసుకొని అతను ఇప్పుడు
అవి ఉడికిన తర్వాత ఈ పొడి వేసుకొని దించేసేసుకోవచ్చు. యాంచదా అయితే ఇప్పుడు ఆ, ఓకే అండి, చూసారు కదా మా అమ్మ ఇగో ఇవన్నీ మనకి సాంబార్కి కావాలండి. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్. అప్పటికప్పుడు టమోటా, ఉల్లిపాయ, మునక్కాయ ఉన్నా చాలు. మనం చక్కగా తెరమూత పోసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకునే ఇప్పుడు ఈ పప్పు అనేది చక్కగా 2 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ పప్పుని ఒక 2-3 స్పూన్లు ఒక చిన్న కప్పు నిండా వేసేసుకున్నామంటే చిక్కగా వస్తుంది. సాల్ట్ ఒక్కరే చాలకపోతే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోద్ది. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు సాంబార్ రెడీ అయిపోద్ది. ఇడ్లీలోకి, అట్టుల్లోకి, రైస్లో కూడా బాగుంటుందండి. ఇప్పుడు మా అమ్మగారు ఏంచిద్దంట, ఎలా ఏంచడం కూడా జాగ్రత్తగా ఎంచాలంట. నాకైతే చేత కాదు. అమ్మ ఏంచిద్దంట. ఇప్పుడు ఎలా ఏంచిద్ది ఏంటి అనేది చూపిస్తాము. దామ్మా ఇట్లా ముందు కందిపప్పు వేసుకోవాలి. దూరగానా దారుగా వేగాలి. ముందు పచ్చి వాసన వస్తుంది, మంచి వాసన రాదు సాంబార్. మాడకుండా వేయించుకోవాలి. నూనె వేయకుండా ఒట్టిగా వేయించుకోవాలి. నూనె వేయకూడదా? నూనె వేస్తే బియ్యకి వేస్తే బాగా పొడి బాగా రాదు. మిక్సీలు చుట్టకొస్తుంది సౌరు వేసేసి. అందుకని ఒట్టిగా వేయించుకోవాలి. ప్రతిదీ ఇట్నే అన్ని పప్పులు మొత్తం అన్నీ పెట్టి ఇట్లా వేయించుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలా. ఆడిన తర్వాత మిక్సీకి వేసుకోవాలా. చూసారు కదా, నేను పెసరపప్పు వేసాను. మనకు పెసరపప్పు అనేది తొందరగా ఏగిపోద్ది కాబట్టి వీటితో పాటు బియ్యం కూడా వేసాను అనమాట. ఇదిగో మా అమ్మగారు వేయిస్తారండి. ఇప్పుడు ఇవి నాకు చేత కాదండి. ఇవి ఏంటంటే మనకి చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కూడా మనం ఏంటంటే మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. మాడిపోతే మళ్ళీ బాగోదు సాంబారు. వేయించేటప్పుడు బాగా జాగ్రత్తగా వేయించుకోవాలా. మనకి ఎలా తెలిసిద్ది బియ్యము పెసరపప్పు వేగాలంటే? దారులుగా కానొస్తుందా మనకి ఏగేది. ఇప్పుడు మనం వేయించుకుంటుంటే దారులుగా ఏగినాయి కదా అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ప్లేట్లో పోసుకుంటాం. అవును, ఒక ప్లేట్లో పోసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది సాంబారు. సాంబార్ బాగుంటుంది. అన్నీ వేపుతుంది కాబట్టి మంచి వాసన వస్తుంది. బాగుంటుంది. నేను ఆవతనే నించోలేకుండాను, నాకు కాలు పని చేయదు. అన్నీ చెప్పాను. మా అమ్మాయి వేయించుకుంటుంది. చూసి మీరు కూడా ఒకసారి చేసుకోండి. సరేలే, మనం కూర్చో, నేను వేయించుతా. ఇగోండి చూసారు కదా, మన పెసరపప్పు బియ్యం కూడా చక్కగా దగ్గర పడిపోయి ఇగో చూస్తున్నారు కదా. ఇలాగా తెలుసు కదా, బియ్యం అనేది ఇలాగ బోల్ రావాలి. మనకి పెసరపప్పు డైరెక్ట్గా వేయించచ్చు, కానీ మనకి పెసరపప్పు డైరెక్ట్గా వేయించితే తొందరగా మాడిపోద్ది. కాబట్టి నేను బియ్యం యాడ్ చేసుకున్నాను. మా అమ్మ చెప్పింది ఇలాగా. ఇప్పుడు ఆ బియ్యము పెసరపప్పు 2 కలిపితే ఏంటంటే 2 సమానంగా ఏగుతాయి. మనకి ఇవి కూడా ఏగిపోయాయండి. ఇగో చూడండి, ఇలా రావాలి. చూపించింతేనమ్మా. కొంచెం ఆగని, ఇంకా ఆగల. ఓకే అండి, చూసారు కదా మనకి పెసరపప్పు బియ్యం కూడా ఏగిపోయాయండి. దీంట్లో మళ్ళీ ఇందాక వేసుకున్న పప్పులోనే వేసేసుకున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు మినప్పప్పు వేసేస్తున్నాను. ఇట్లా దారులుగా వేయించుకోవాలి మినపప్పు కూడా. ఇదిగోండి, ఇట్లా దూరగా వేయించుకోవాలంట. సరే, మా దాంట్లో పోస్తాను ఒకసారి. ఇదిగో పచ్చనిపప్పు వేసేనా? ఏగిపోయినాయి మా ఏగిపోయింది మా. ఇగో పచ్చనపప్పు కూడా వేసేస్తున్నాను. సౌండ్ వేయకుండా దారులుగా వేయించుకోవాలి. ఒట్టి మిరపకాయలుగానే వేయించుకోవాలి.
చూసారు కదా మనకి మిరపకాయలు ఇలా ఏగాలన్నమాట. చూసారా చక్కగా ఆయిల్ లేకుండా ఇలా వేయించుకోవాలంట. ముందు ఇలా వేయించుకొని చక్కగా వీటిని పక్కన పెట్టుకుందాము. కొంచెం బాగా వేగిపోయాయండి ఇంకా మనకి. తర్వాత కరివేపాకు వేసుకోవాలమ్మా. తర్వాత కరివేపాకు కూడా చక్కగా ఇలా మనం వేయించుకోవాలి. ఇలా అంతా మనం చక్కగా ఏంటంటే ఇది కొంచెం మనకి పట్టుకుంటే ఇలా ఇరిగిపోయేలాగా మనం వేయించుకోవాలి. నలిగిద్ది కదండి అలాగనమాట. ఓకే అండి, అమ్మ కూర్చుంది పాపం నించోలేక. చూసారు కదా ఇలాగ ఏమంటుంది అమ్మ. 2 గబ్బిళ్ళు తీసుకున్నానండి ధనియాలు. ఇగో చూసారు కదా కొంచెం చూసారు కదండి కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా చెక్క మొగ్గ. ఇగోండి చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం వేసుకోండి. ఆవాలు వద్దండి ఎక్కువ, కొంచెమే వేసుకోండి సరిపోద్ది ఆవాలు. ఇగో చూస్తున్నారు కదండి ఒక 10 యాలకులు కూడా అంట. అమ్మ ఇందాక మర్చిపోయిందండి చెప్పడానికి. ఇంకా మొత్తం ఇలాగా చక్కగా మనం దోరగా ఏం చేసుకుంటే మనకి సాంబార్ పొడి అనేది మంచి వాసన వస్తుందండి బాగా అసలు. ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ పట్టుకుంటాను. ముందైతే ఈ పప్పులు మిక్సీ పడతానండి. ఇవేమో వేగిపోతున్నాయి అన్నమాట. ఈ లోపు ఇంకా ఆపేసానండి స్టవ్. ఇగోండి చూస్తున్నారు కదా మనకి చక్కగా మనం ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులు అన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఇలా ఈ లోపు చల్లారిపోయాయండి. అవి వేయించేలోపు ఇంట్లో అన్ని పప్పులు ఉంటాయి కదండి. మనకి చక్కగా సాంబార్ పొడి అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేనైతే 2 సార్లుగా పడతానండి ఇప్పుడు. ఇదిగో చూడు ఇలాగేనా మాత్రం చాలు మెరిగింది. బాగా అసలు భలే ఉందండి పప్పుల పిండి అయితే. చక్కగా దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకున్నాము. ఇలాగే ఇంకో వాయి వేయాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఎంత వచ్చిందో చూసారా పిండి మనకి. చక్కగా మనం ఒక 1-2 నెలలు చక్కగా మనకి సాంబార్ అనేది చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి చూసారు కదా నేను చక్కగా మనకి పిండి అనేది రెడీ చేసుకున్నానండి. అమ్మ ఇప్పుడు ఇవి ఎలా వేయాలి? కరివేపాకు, మిరపకాయలు, ఇందాక లేని ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, మిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు అని వేయించి పెట్టాడు కదా. అవి సాల్ట్, చింతపండు అన్ని వేసి ఒకేసారి మిక్సీకేసి ఇప్పుడు వీటిని అలా ఏమంటావు? సరే సరే అండి. ఇదిగో చూస్తున్నారు కదా ఇందాక నేనైతే ముందు ఆ పప్పు వేసుకున్నానండి. తర్వాత మనకి చక్కగా ఈ ఎండుమిర్చి, కరివేపాకు, ఇగో చూసారు కదా కరివేపాకు కూడా మనకి ఎలా ఉందో చూడండి. ఇట్లాగంటే పొడి అయిపోయేలాగా వేయించుకోవాలంట మా అమ్మగారు చెప్పారు. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను అనమాట. ఇది వేసేసి చక్కగా ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఈ గొప్ప పప్పులు, ధనియాలు ఇవన్నీ ఇవి కూడా ఇలా వేసేస్తున్నాను నేను చక్కగా. తర్వాత మా అమ్మగారు చెప్పారు అమ్మా చింతపండు సరిపోద్దా ఇది? ఇదిగో చూసారు కదండి చింతపండు కూడా మనం చక్కగా దీంట్లోనే వేసేసుకోవచ్చంట. పైన వేసాను. ఇదిగో చూసారా ఇలాగనమాట. ఇప్పుడు వీటిల్ని చక్కగా నేను మిక్సీ పడతాను. ఇది మనకి లాస్ట్ కూడా అనమాట అయిపోతుంది మా అమ్మ చెప్పింది. ఇదిగో దీంట్లో సాల్ట్ కూడా వేయాలంటే ఏమో ఎన్ని స్పూన్లు వేయను? 2 స్పూన్లు వేయి. సాలకపోతే మనం సాంబార్ చేసుకుంటాం వాళ్ళు. సరే అండి ఫస్ట్ 2 స్పూన్లు అనేది వేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు వీటిని కూడా చక్కగా మనం మిక్సీ పట్టుకుందాము. ఇంకా మనకి అయిపోతున్నట్టే చూద్దాం. మిక్సీ పడుతున్నాను. అమ్మ చూడు ఎట్లా ఉందో.
ఇప్పుడు ఇది దాంట్లో వేసి కలిపేయడం ఇంకా అంతా పొడి మొత్తం అంతా ఒక దాంట్లో వేసుకుని అంతా మిక్సింగ్ చేసి ఆ. ఒక డబ్బా పెట్టి. ఇదిగోండి చూసారు కదా మనకి ఇది లాస్ట్ అన్నమాట. ఈ పొడి కూడా ఇంకా ఇలా వేసుకోవాలంట దీంట్లో. చక్కగా ఇలా వేసేసుకొని మొత్తం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలండి మనం. చక్కగా ఇలా రెండు కలపాలన్నమాట. ఇలా కలిపితే ఇది అనేది చక్కగా మనకి పొడి రెడీ అయిపోద్ది. ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. ఇలా కలుపుకుంటుంటే మనకి సరిపోద్ది అనమాట. చాలా బాగుందండి. స్మెల్ అయితే సూపర్గా ఉందన్నమాట, మామూలుగా లేదు. ఇప్పుడు సాంబార్ కూడా పెట్టిద్దంట మా అమ్మ, మాకు పెట్టిద్దంట. మేమందరం ఎంజాయ్ చేస్తాము. ఏంటండి ఏంటి ఇవాళ సాంబార్ మనకు మామూలుగా ఉండదు. మా అమ్మ చెప్తుంది కాబట్టి ఇది మనకు తెలియదు. ఎలా ఉన్నారండి? అదిగోండి చూస్తున్నారు కదా, ఈరోజు మా ఇంట్లో మా అక్క సాంబార్ మసాలా అంటే సాంబార్ పౌడరు మనం ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవాలనేది మొత్తం కూడా మా లక్కీకి క్లియర్గా చెప్పింది. మా అక్క చెప్పినట్టుగా మా లక్కీ చేసిందండి. అసలు అదిగోండి చూస్తున్నారు కదా, అసలు ఆ సాంబార్ పౌడరు అన్నీ కూడా మిక్సీకి వేసేసిన తర్వాత పౌడర్ బయటికి తీస్తే ఆ స్మెల్కే అసలు కడుపు నిండిపోయిందండి. అట్లా ఉంది స్మెల్, గుమాయించి కొడుతుంది వాసన. చాలా అంటే చాలా బాగుంది. మనం బయట సాంబార్ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, బయట కొనుక్కుంటాం కదా, వాటికంటే కూడా ఇది చాలా న్యాచురల్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది స్మెల్. అన్నీ వేయించి వాటిని చక్కగా మీడియంగా వాటిని మనకు మిక్సీలో వేసి పౌడర్ చేసిందండి. ఇప్పుడు ఆ పౌడర్ మొత్తం కూడా అంతా కలిపేసింది, విడివిడిగా వేయించిన మొత్తం కూడా. ఆ పౌడర్ అదిగోండి ఘాటు మామూలుగా లేదు, న్యాచురల్గా చాలా అంటే చాలా బాగుంది స్మెల్. ఇప్పుడు ఈ పౌడర్ ఇలా ఉంది స్మెల్. ఇంక ఇప్పుడు మా వాళ్ళు సాంబార్ చేయబోతున్నారు మా ఇంట్లో. ఇప్పుడు ఆ సాంబార్ చేస్తే అది ఎలా ఉంటుందని ఊహించుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా అమ్మా, ఈ డబ్బాలోకి ఇది పెడుతున్నా. ఇదిగో చూస్తున్నారు కదా, మనకి సాంబార్ పొడి చక్కగా ఇలా డబ్బాలోకి చక్కగా మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఇలాగా తోడుకొని చక్కగా పెట్టుకుంటే మనకి ఒక అమ్మ ఎన్ని నెలలు వచ్చింది ఇది? 2 నెలలు 3 నెలలు వచ్చి బాగా దాన్ని జాగ్రత్తగా మూతలో తీసేసి మనం మూత బాగా గట్టిగా పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇదిగోండి చూసారు కదా నా సాంబార్ పౌడరు చక్కగా నేను డబ్బాకి తోడు పెట్టుకున్నా వేడివేడిగా. చాలా బాగుందండి. ఇది ఒక 1 month 2 months వస్తుందంట మా అమ్మ చెప్తుంది. ఈ పౌడర్ ఏమో నేను ఇప్పుడు సాంబార్లోకి ఉంచేసానండి. అంటే ఇంత ఎందుకు అని అనొచ్చు, కొంచెం మనకి చిక్కగా రావాలంటే నేనైతే మాకు ఇప్పటికీ సాయంత్రానికి పెట్టేద్దాం అనుకుంటున్నా సాంబారు. ఇప్పుడు ఈ పౌడర్ కూడా మాకు ఒక 2 నెలలు ఎలా వస్తుందండి. ఇలా ట్రై చేసుకోండి. సాంబార్ కూడా ఇప్పుడు ఎలా పెట్టిద్ది ఏంటనేది చూపిస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఆయిల్ కాగింది. అమ్మ తాలింపు గింజలు వేసింది కొంచెం. తర్వాత ఇదిగో చూసారు కదా, తెల్లబాయలు ఎంగ అల్లము నలగొట్టి మెత్తంగా మన తిరగమాతలోని వేసుకొని అవి వేసుకుంటే బాగుంటుందా? కొద్దిగా బాగా వస్తే బాగుంటుంది. తర్వాత ఎర్రగడ్డల మొక్కలు పోయి ఓకే అండి. ఇగో చూసారు కదా, తర్వాత టమోటాలు కూడా వేసేద్దాం. మనం సాంబార్ ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట. ఇంకా టమాటాలు ఎర్రగడ్డలు మగ్గినవి. తర్వాత క్యారెట్ ముక్కలు క్యారెట్ కూడా వేసేసుకోవాలండి. ఇదిగో చూసారు కదా, తర్వాత మునక్కాయ. మేమైతే మునక్కాయ క్యారెట్ వేస్తున్నామండి సాంబార్లోకి, బాగుంటుందని. ఇప్పుడు వీటిని ఏంటంటే చక్కగా ఇలా వేయించుకోవాలంట. ఇదిగో చూసారు కదండి ఇలాగా. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామా? మగ్గని కాయ కాకుండా. సరే అయితే ఒక 5 నిమిషాలు మగ్గనిస్తున్నానండి. నేనైతే మూత పెట్టేశాను. మనం కొంత కొద్దిగా సాల్ట్ వేసాము, అయినా కొంచెం మరి కూరలో కూడా మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలా. ఇదిగో చూసారు కదండి, మనం ఇందాక దాంట్లో వేసుకున్నా కానీ అంట కొంచెం సాల్ట్ పసుపు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి వేసుకుంటాము పొడిలో, కానీ మనం దీంట్లో కూడా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ సరిపోదు కదండి. కాకపోతే ఇంక మనం చింతపండు అవి ఏవి యాడ్ చేసుకోకర్లేదు. ఇంక ఇవే ఇలాగ మగ్గనిస్తే ఒక 5 నిమిషాలు మనకి తర్వాత చెప్తుందంట మా అమ్మ. మళ్ళీ 5 నిమిషాలు మగ్గాలంట. క్యారెట్ మునక్కాయ ఇట్లా మగ్గిన తర్వాత ఒక
కప్పు నిండా నీళ్ళు పోసుకోవాలా. 2 కప్పులు పోసుకుంటాం. మనకి కూర సరిపడా పోసుకోవచ్చు నీళ్ళు. ఇదిగోండి చూసారు కదా ఇలా పలచగా వస్తుంది అనమాట. మా అమ్మ అయితే 2 కప్పులు నీళ్ళు పోస్తుందండి. ఇంక దీంట్లో ఏం అక్కర్లేదంట. సాల్ట్ పసుపు వేసింది. ఇప్పుడు 2 కప్పులు వాటర్ పోసింది. అమ్మ ఇప్పుడు ఇది ఏం చేయాలి కదా, ఉడకాలా? బాగా ఉడికినాక డబ్బు ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలాని బయట పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. బాగా సరే ఉడకనేద్దాం ఇది. ఉడకని సరే ఉడకని చూసారు కదా ఉడికిపోతుంది మనకి చక్కగా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగ వేయాలా? ఈ డబ్బులు ఉడికినాక ఇంగ పొడి. ఇదిగో కొంచెం ఇంగ వేసానండి. మా అమ్మగారు లేలా పోతున్నారు పైకి. ఇంకా ఇంగో కూడా వేపించేసారనమాట. ఇంగ వేసేసాను. చూసారు కదండి మనకి ఇందా చేసుకున్న పొడి మేము కొంచెం చిక్కగా తిందాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నామండి. ఒక 2 స్పూన్లు అనమాట. ఇలాగనమాట ఇలా వేసేసుకోవాలి మనం చక్కగా. పొడి ఇలా వేసేసుకొని చక్కగా మనం ఉండలు లేకుండా ఇలా. ఇదిగో చూసారు కదా ఇలాగా మనం చక్కగా పొడి వేసేసుకొని ఇలా ఉండకట్టకుండా మనం ఇలా అనుకుంటే మనకి చక్కగా అది అనేది చక్కగా మనకి ఉడికిపోద్ది అనమాట. ఇదిగో ఇలాగనమాట. ఇట్లా చక్కగా మనం ఇట్లా అనుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా సిమ్లో పెట్టుకొని ఇలా అనుకుంటూ ఉండండి. ఓకే అండి, అందులో మా అమ్మగారు వెళ్ళిపోతున్నారు. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదిగో చూసారా మనకి చక్కగా నేను పొడి కూడా వేసేసుకున్నాను. ఇలా ఉడుకుతుందండి. మనం చక్కగా పొడి వేసుకున్నాక మనకి ఎవరు ఎంత ఎలా చేసుకుంటారో అంత అండి వాటర్ యాడ్ చేసుకోవడం కానీ మనకి దాంట్లో కోసుకునే కూరగాయలు ఏదైనా సరే. చూస్తున్నారు కదా ఇలా ఉడకాలి. లాస్ట్లో పొడి వేసుకున్నాక చక్కగా మనం కొంచెం పొడి వేసుకునేటప్పుడు కొంచెం లైట్గా ఉండలు కట్టిద్దండి. అదేం కాదు, మనం చక్కగా వాటర్ పోసుకుని అలా అంటే పోద్దనమాట. ఇది చక్కగా చూసారు కదా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. స్మెల్ అయితే సాంబార్ చాలా బాగుంది. చక్కగా చూసారా ఇలాగనమాట మనకి ఇప్పుడు ఉడికిపోతుందండి. మనకి దీంట్లో కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల ప్రాబ్లం లేదు దీంట్లో. కాకపోతే అప్పటికప్పుడు పొడి రెడీ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒకటి కూరగాయలు ఉంటాయి. మనకి మ్యాక్సిమం మునక్కాయ ఉన్నా ఏదున్నా సరే చక్కగా కట్ చేసేసుకొని వేసేసుకొని సాంబార్ కూడా వేసుకున్నాం అంటే సాంబార్ అన్న ఫీలింగే ఉంటుంది. అంతకు మించి ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. మా అమ్మగారు చేసేవాళ్ళు ఇది. చూసారు కదా ఇది ఇలాగనమాట. ఇదిగో చూడండి చక్కగా ఎంత బాగుందో చూసారా. మనకి చక్కగా ఇలాగా చాలా బాగుందండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం పప్పు ఉడకబెట్టక్కర్లేదు, చింతపండు పోయక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా ఇలాగా. ఏంటమ్మా లక్కీ అంతవరకు వచ్చింది మన సాంబార్. సూపర్ కుదిరిందండి సాంబార్. ఇప్పుడు మేము లాగి చేస్తాం. ఇంకా బాగుందో లేదు స్మెల్ చూడండి ఎలా ఉందో. మామూలుగా లేదండి స్మెల్. చాలా అంటే చాలా బాగుంది. ఘాటుగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. న్యాచురల్గా అనమాట. చూసారుగా మా వాళ్ళందరూ ఇంట్లో ఉన్న వాటితో చేసేసారు సాంబార్ పౌడరు. న్యాచురల్గా వాసన అయితే గుమాయించి కొడుతుందండి. ఆ వాసనకే కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ స్మెల్ ఒక 2 వీధుల అవతలకు కూడా వెళ్ళి ఉంటుంది. అంత బాగుంది స్మెల్. చాలా అంటే చాలా బాగుంది. ఇది త్వరగా చేసేస్తే అయిపోయింది కాబట్టి ఇంక మేము త్వరగా లాగిచ్చేద్దాం అనుకుంటున్నాము. ఒక పట్టు పట్టాల్సింది ఈరోజు. ఓకే అండి, ఇదిగో చూసారు కదా రైసు. ఈ రైసు ఈ కప్పులో సాంబార్ వేసుకున్నాను. మా అమ్మగారు కడతాను ఇప్పుడు. మా అమ్మగారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది ఏంటి అనేది. అదిగోండి చూస్తున్నారు కదా మా అక్క ఏంటి అమ్మా చెప్పిన సాంబారు. ఇప్పుడు మా అక్క టేస్ట్ చేసి చెప్పిద్ది ఎలా ఉంది ఏంటనేది. ఎలా ఉందక్క? బాగుంది. బాగుంది. ఈ అమ్మాయి సాంబార్ పౌడర్లు ఇవన్నీ బయట కొనుక్కొచ్చేసిద్ది. కూరగాయలు చెడిపోతే సాంబార్ పొడి మనం పట్లలో కొనుక్కొచ్చేసి మేము ఇట్నే పొడి ఎట్టి చేసి పెట్టుకొని చేసుకుంటాము. అందుకని మా అమ్మాయి కూడా నేర్చుకుంటుందని చెప్పాను.
మీరు కూడా చూసిన వాళ్ళు ఇట్లాగైనా పొడి చేసి పెట్టుకొని చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ కొట్లల్లో సాంబార్ పొడి ప్యాకెట్లు తెచ్చుకొని చేసుకుంటే కూరగాయలు చేసుకోవటం కానీ అప్పుడు కూర అనేది రుచి రాకుండా ఇట్లా బాగుంది, కూర కూడా బాగా కుదిరింది. వీడియో లైక్ చేయండి, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుగుతాము.